బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుంది. ముఖ్యంగా కుకట్పల్లి, కేపీహెచ్బీ, నిజాంపేట్, సికింద్రాబాద్, అల్వాల్, జవహర్ నగర్ పరిసర ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతోటి కూడిన వాన దంచుకొట్టింది. కొన్ని చోట్ల చిన్నపాటి వడగళ్లు పడ్డాయి. ఆకాశం ఒకసారిగా మేఘావృతమై చీకటి కమ్ముకోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. నగరంలో వర్ష తీవ్రతను గమనించిన వాతావరణ శాఖ మరో గంట పాటు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో 3 మున్సిపల్ కార్పొరేషన్ల కమిషనర్లు తక్షణమే అప్రమత్తమయ్యారు. క్షేత్రస్థాయిలో సిబ్బంది అందుబాటులో ఉండాలని, ఎక్కడ ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా చూడాలని ఆదేశాలు జారీ చేశారు. వర్షపు నీరు నిలిచిపోయే అవకాశం ఉన్న 141 అత్యంత ప్రభావిత ప్రాంతాలను గుర్తించి అక్కడ ప్రత్యేక బృందాలను మోహరించారు. సాయంత్రం కార్యాలయాల నుంచి ఇళ్లకు వెళ్లే సమయం కావడంతో ప్రధాన రహదారులన్నీ కూడా వాహనాలతోటి నిండిపోయాయి. అకస్మాత్తుగా కురిసిన భారీ వర్షం వల్ల రహదారులపైన నీరు నిలిచి ట్రాఫిక్ జామ్ అయింది. ముఖ్యంగా లోతట్టు ప్రాంతంలో డ్రైనేజీలు పొంగి పొరలడంతో ప్రయాణం నరకప్రాయంగా మారింది. జీహెచ్ఎంసీ, హైడ్రా సిబ్బంది రంగంలోకి దిగి ఎక్కడికక్కడ నీటి నిల్వలను తొలగించే ప్రయత్నం చేశాయి. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పవన్ ఫోన్లో అందిస్తారు. పవన్, కొద్దిసేపటి క్రితం హైదరాబాద్ నగరంలో భారీ వర్షం కూడా కురిసింది. అయితే ముఖ్యంగా చూస్తే భారీ వర్షానికి ప్రజలు ఒక్కసారిగా ట్రాఫిక్ జామ్ తో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయితే మరోవైపు చూస్తే ఇటు పంజాగుట్ట, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, కుకట్పల్లి, మలక్పేట్, రాజేంద్ర నగర్ పూర్తిగా హైదరాబాద్ పలు ప్రాంతాల్లో పూర్తిగా భారీ వర్షం కురవడంతో రోడ్లపైనే వర్షపు నీరు నిల్చోవడంతో కొంత సమస్యాత్మకమైన ప్రాంతాల్లో పూర్తిగా ట్రాఫిక్ కూడా స్తంభించింది. దీంతో అధికారులు వెంటనే ట్రాఫిక్ కూడా క్లియర్ చేశారు. అయితే మరోవైపు భారీ ఎండలతో ఒక్కసారిగా వర్షం కురవడంతో కొంచెం చల్లగా ఉందని చెప్పి కూడా ప్రజలు కొంత దీనిపైన ఆస్వాదించిన, కానీ భారీ వర్షాన్ని మాత్రము తీవ్ర కష్టాలు పడుతున్నారు. దీనికి సంబంధించి కాకుండా ఉద్యోగం సమయం అయిపోయి ఇంటికి వెళ్లే సమయంలో భారీ వర్షం కురవడంతో పూర్తిగా ట్రాఫిక్ అంతా స్తంభించిపోయిన పరిస్థితి. అయితే ఇప్పుడే కొద్దిసేపు క్రితం వర్షము తగ్గడంతో ట్రాఫిక్ కూడా పూర్తిగా క్లియర్ చేస్తున్నారు పోలీసులు. మొత్తానికి చూస్తే నగరంలో భారీ వర్షం అనేది మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించి దాదాపు 2 గంటలకు పైగా కూడా కురిసిన వర్షం కాబట్టి దీనికి సంబంధించి కూడా పూర్తిగా అప్రమత్తంగా ఉండాలని చెప్పి అధికారులు ఇప్పటికీ హెచ్చరికలు కూడా జారీ చేశారు. మరోవైపు చూస్తే అత్యధికంగా రాజేంద్ర నగర్ లో వర్షపాతం నమోదైనట్టుగా తెలుస్తుంది. మరికొద్ది సేపట్లో ఎక్కడెక్కడ సెంటీమీటర్లకు సంబంధించి ఒక వర్షపాతం నమోదైందని మాత్రము కొద్దిగా క్లారిటీ వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. మరోవైపు చూస్తే మాత్రము ప్రధానంగా ఇటు వర్షాన్ని చూసినప్పుడు ప్రజలు కూడా ఎవరు కూడా రోడ్లపైకి రావద్దని చెప్పి ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేసిన నేపథ్యంలో ప్రజలందరూ కూడా ఆ హెచ్చరికలను పాటించాలని చెప్పి కూడా అధికారులు చెప్తున్నారు. అయితే పవన్, ప్రస్తుతం నగరంలోని ఏ ప్రాంతంలో వర్షం వల్ల ట్రాఫిక్ స్తంభించిపోయింది పవన్? ప్రస్తుతం మాత్రము పంజాగుట్ట, ఆర్బిట్, కోటి, మరోవైపు చూస్తే ఇటు కోకాపేట, జూబ్లీ హిల్స్ ఈ యొక్క ప్రాంతాల్లో మాత్రం భారీ ఎత్తున ప్రతిసారి వర్షం కురిసినప్పుడు భారీ ఎత్తున ట్రాఫిక్ జామ్ అవుతుంది. అదే తరహాలోనే ఈసారి కూడా పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ కూడా అయింది. దీనికి సంబంధించి చూస్తే అధికారులు ఇప్పటికే అప్రమత్తమై ట్రాఫిక్ సంబంధించిన పోలీసులు పూర్తిగా ట్రాఫిక్ ను క్లియర్ చేసే పనిలో ఉన్నారు. మొత్తానికి ఓవరాల్ గా చూస్తే మరికొద్ది నిమిషాల్లో కూడా ట్రాఫిక్ సమస్య కూడా పూర్తిగా ఆ సమస్యకి తొలగిపోతుంది. దీనికి సంబంధించి మళ్ళీ యథావిధిగా ఆ వాహనాలు రోడ్లపైన నడిచే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే పవన్, వాతావరణ శాఖ ఎలాంటి హెచ్చరికలు జారీ చేస్తుంది? ఈ వర్ష ప్రభావం ఎప్పటి వరకు ఉండే అవకాశం ఉంది పవన్? వాతావరణ శాఖ దీనికి సంబంధించిన పూర్తి స్థాయి హెచ్చరికలు జారీ చేయలేదు. అయితే ఒక్కసారిగా భారీ వర్షం కురవడంతో వాతావరణ శాఖ కూడా కొంత అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా ప్రజలను హెచ్చరించింది. అయితే దీనికి సంబంధించి భారీ వర్షం పడ్డప్పుడు రోడ్లపైకి ఎవరు కూడా రావద్దు, ఎందుకంటే గుంతలు ఉంటాయి కాబట్టి అక్కడ ఆ వాహనాల పైన వెళ్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించి వాతావరణ శాఖతో పాటు ఇటు పోలీసులు హెచ్చరించారు. మొత్తానికి చూస్తే మరికొద్ది సేపట్లో కూడా వాతావరణ శాఖకు సంబంధించి కూడా
కొంత సూచనలు కూడా వస్తాయి. అంతేకాకుండా వచ్చే దాని తర్వాత ఎప్పుడు ఎక్కడెక్కడ ఎక్కువ పాతం అంటే వర్షపాతం ఎక్కడ నమోదైందనేది మాత్రం కొంత క్లారిటీ వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. పవన్, ఈ అకాల వర్షం వల్ల నగరంలో ఎక్కడైనా విద్యుత్ అంతరాయాలు కలిగాయా? అయితే ఈ యొక్క విద్యుత్ సంబంధించి మాత్రం ఎక్కడ కూడా స్పందించలేదు. పూర్తిగా భారీ వర్షం కొద్దిసేపటి మాత్రమే కురిసింది కాబట్టి దీనికి సంబంధించి మళ్ళీ యథావిధిగా ఈ యొక్క సమస్యలన్నీ కూడా పూర్తిగా అధికారులు కూడా రోడ్లపైకి వచ్చి వాటన్నిటి కూడా క్లియర్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే విద్యుత్ సంబంధించి మాత్రం ఎక్కడ కూడా అంతరాయం కలగలేదనేది మాత్రం ప్రధానంగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ పవన్.